హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం రథోత్సవం బోనాల జాతర ఘనంగా నిర్వహించడం జరిగిందని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ తెలిపారు. అమ్మవారి కళ్యాణోత్సవంలో 6 లక్షల మంది భక్తులు పాల్గొన్నారని కోట నీలిమ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించిందన్నారు. 1000 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని కోట నీలిమ తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లపై ప్రత్యేక చొరవ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్కి మంత్రి కొండ సురేఖకు కోట నీలిమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. మీ అందరి మధ్యలో మీరందరూ చూశారు. లక్షలాది మంది సామాన్య భక్తులు అలాగే వందల మంది సెలబ్రిటీస్ విఐపీస్ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళటం జరిగింది. ఈ మొత్తం ఫెస్టివల్ కళ్యాణోత్సవం గాని పూజలు గాని రథోత్సవం గాని ఇంత సక్సెస్ఫుల్ గా అయినందుకు నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి, టెంపుల్ సిబ్బందికి, లా అండ్ ఆర్డర్ అలాగే ట్రాఫిక్ పోలీస్ కి, హెల్త్ డిపార్ట్మెంట్ కి, శానిటేషన్ డిపార్ట్మెంట్ కి, ఎలక్ట్రిసిటీ ఇలా ఎన్నో మొత్తం కలిపి ఒక 15-18 డిపార్ట్మెంట్స్ తో క్రితం నెల రోజుల నుంచి 100 కంటే ఎక్కువ పాయింట్స్ మీద మేము కోఆర్డినేట్ చేసి ఒక్కొక్క పాయింట్ ని ఎలా మనం సాల్వ్ చేయాలి, దానికి మనం ఎలా బెటర్ ఫెసిలిటీస్ సామాన్య భక్తులకు ఇవ్వాలి అని మేము ప్రయత్నించాం. ఆ డిపార్ట్మెంట్స్ అందరికీ మా ధన్యవాదములు. చాలా బాగా చాలా గొప్పగా క్రితంసారి కంటే కూడా ఇంకా బాగా జరిగిన ఈ కళ్యాణోత్సవం అమ్మవారి ఆశీస్సుల మూలంగా అమ్మవారి కళ్ళు ఎదురకుండా మనం అందరం ఒక డిసిప్లిన్ తో అన్ని వర్గాల వాళ్ళు సమాజంలో అలాగే అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళందరూ కలిసి చాలా గొప్పగా ఈ ఫెస్టివల్ ని కంప్లీట్ చేశాం. ఈ ఫెస్టివల్ ఒక రకంగా హిస్టారికల్ రికార్డ్ ఒకటి అయింది. దానిని మీ ముందర పెడదాం అనుకున్నాను. ఎందుకంటే మీడియా మిత్రులు కూడా ఎవరైతే ప్రతి రోజు అక్కడ పొద్దు నుంచి రాత్రి దాకా కవరేజ్ చేసి వర్షంలో కూడా మీ ఫుటేజ్, మీ బైట్స్ మీరు ప్రజల్ని అలాగే భక్తులతో మాట్లాడటం నేను కూడా చూశాను. అన్నదానం దగ్గర కానీ వెనకాల పూజలు భక్తులు బయటికి వస్తున్న గేట్స్ దగ్గర కానీ అక్కడ కూడా మీరు ఉన్నారు. ఎందుకంటే నేను ప్రతి లైన్ లో నుంచి చూసినప్పుడు నాకు చాలా మంది మీడియా మిత్రులు కూడా కనిపించారు. అక్కడ పోలీసు వాళ్ళతో పాటు మీరు కూడా డ్యూటీ చేశారు. మీ అందరికి కూడా థ్యాంక్ యూ.